హలో అండి, నేను డాక్టర్ దుర్గా, ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, 49 ఫెర్టిలిటీ సెంటర్, తిరుపతి బ్రాంచ్. సో ఈరోజు ఎజోస్పర్మియా అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాము. ఈ మధ్య మనం చూసినట్లయితే ఈక్వల్ టు ఫీమేల్స్ మేల్ ఇన్ఫర్టిలిటీ అనేది కూడా రైజ్లో ఉందన్నమాట. సో ఒక కపుల్ మన ఫెర్టిలిటీ సెంటర్కి వచ్చినప్పుడు మనం బేసిక్ ఎవాల్యుయేషన్ అనేది చేస్తాము. అప్పుడు మేల్స్కి చేసే వన్ ఆఫ్ ది మోస్ట్ కామన్ టెస్ట్ ఏంటంటే సిమెన్ అనాలిసిస్ అనమాట. సో ఈ సిమెన్ అనాలిసిస్ అంటే వీర్య కణాల యొక్క టెస్ట్ చేసినప్పుడు మనం ఏమేం పారామీటర్స్ చూస్తాము అనేది చూద్దాం. సో మెయిన్గా మనం ఈ సిమెన్లో చూసేది ఏంటంటే వాల్యూమ్ కరెక్ట్గా ఉందా లేదా, కౌంట్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకుంటాము. సో నార్మల్గా స్పామ్ కౌంట్స్ వచ్చేసి 15 మిలియన్స్ కన్నా ఎక్కువ ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మోటిలిటీ అంటే కౌంట్లో కదిలే కణాల కౌంట్ అంటాము. సో అలాంటి మూవింగ్ స్పామ్స్ ఎన్ని ఉన్నాయి అనేది కూడా చూసుకుంటాం. అది నార్మల్గా 32% అనేది ఉంటుంది. సో ఇదే కాకుండా స్పర్మ్ అసలు నార్మల్గా ఉందా లేదా, మార్ఫాలజీ ఎట్లా ఉంది, ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందా, సో ఇలాంటి పారామీటర్స్ అన్నీ మనం మెసేజ్ చేసి రిపోర్ట్ అనేది ఇస్తామన్నమాట. సో కౌంట్ నార్మల్గా ఉంది అని అంటే మనం నామెజోస్పర్మియా అంటాము. సో ఇట్లా కాకుండా కౌంట్ ఏదైనా తక్కువ ఉంది అని అంటే ఆలిగోస్పర్మియా అని అంటాం అనమాట. సో మొటిలిటీలో ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే ఎస్థెనోస్పర్మియా అంటాము. సో కొంతమందికి ఏంటంటే కౌంట్లోని ప్రాబ్లం ఉంటుంది, మొటిలిటీ కూడా తక్కువ ఉంటుంది, అండ్ నార్మల్ లుకింగ్ ఫార్మ్స్ అనేవి కూడా తక్కువ ఉంటాయి అనమాట. ఈ కండిషన్ని మనం ఓట్స్ అంటాం. అంటే ఆలిగో ఎస్థెనో టెరటోజోస్పర్మియా అని మనకి రిపోర్ట్ అనేది వస్తుందన్నమాట. సో ఇలా కాకుండా రేర్గా ఏంటంటే మనకి సిమెన్ అనేది అంతా నార్మల్గా ఉంటుంది, కానీ అందులో స్పర్మ్స్ అనేవి ఉండవు. ఈ కండిషన్ని మనం ఎజోస్పర్మియా అంటాం. అంటే ఆబ్సెన్స్ ఆఫ్ స్పర్మ్స్ ఇన్ సిమెన్ శాంపిల్ అనమాట. సో ఇలాంటి కండిషన్లోనే మనకి అసలు స్పర్మ్సే లేవు కదా, ప్రెగ్నెన్సీ వస్తుందా అని చాలామంది పేషెంట్స్ భయపడుతూ ఉంటారు అనమాట. ఇప్పుడున్న మన అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్లో అసలు స్పర్మ్స్ లేకపోయినా కూడా మనకి కొన్ని అడ్వాన్స్డ్ టెక్నిక్స్ అనేవి ఉన్నాయండి. సో దీని ద్వారా ఐవీఎఫ్ పద్ధతి ద్వారా మనం ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసే ఛాన్స్ ఉందన్నమాట. సో మెయిన్గా ఇలా స్పర్మ్స్ అనేవి సిమెన్ శాంపిల్లో లేనప్పుడు కాజ్ అనేది చూసుకోవడం ఇంపార్టెంట్. మెయిన్గా ఎజోస్పర్మియాకి ఏంటంటే టెస్టిక్యులర్, పోస్ట్ టెస్టిక్యులర్ అనే కాజెస్ అనేవి ఉంటాయి. సో టెస్టిక్యులర్ అంటే ఏంటంటే మన బ్రెయిన్ నుంచి ప్రొడ్యూస్ అయ్యే హార్మోన్స్, హైపోథాలమస్ అని బ్రెయిన్లో ఉంటుంది. సో బ్రెయిన్ నుంచి ప్రొడ్యూస్ అయ్యే హార్మోన్స్ అనేవి సరిగ్గా లేకపోతే మనం టెస్టిక్యులర్ ఎజోస్పర్మియా అంటాం. టెస్టిక్యులర్ అంటే ఏంటంటే టెస్టిస్లో అంటే హస్బెండ్ యొక్క గ్రంథిలో మనకి ఏంటంటే ఏమన్నా ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ, సరిగ్గా లేకపోయినా కానీ, ఏమైనా ట్రామా అంటే ఇంజురీ అయినా కానీ, ఏదైనా సర్జరీ అయినా కానీ, సో ఇలాంటి కండిషన్స్లో కూడా ఇది చూస్తూ ఉంటాం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ టెస్టిక్యులర్ కాజెస్ అంటే సిమెన్ అనేది బయటకు వచ్చి ట్యూబ్లో అబ్స్ట్రక్షన్ అనేది ఉంటుందన్నమాట. దీన్ని అబ్స్ట్రక్టివ్ ఎజోస్పర్మియా అంటాము. సో బేస్డ్ ఆన్ ద కాజ్ మనకి ఈ ఎజోస్పర్మియా అనేది వస్తుందన్నమాట. సో ఇలా ఎజోస్పర్మియా వచ్చినప్పుడు డాక్టర్ మీకు ఎలాంటి ఇన్వెస్టిగేషన్స్ అనేవి అడ్వైస్ చేస్తారు అనేది చూద్దాం. సో మెయిన్గా ఏంటంటే FSH, LH, టెస్టోస్టెరాన్ అనే హార్మోనల్ టెస్ట్లు అనేవి అడ్వైస్ చేస్తూ ఉంటాము. సో దీన్ని బట్టి మనకి సర్జికల్ స్పర్మ్ రిట్రీవల్ అంటే టీజా అనే ప్రొసీజర్ చేసినా కూడా ఎంతవరకు స్పర్మ్స్ వస్తాయనేది మనకు ఒక ఐడియా అనేది వస్తుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక స్క్రోటల్ స్కాన్ అనేది అడ్వైస్ చేస్తుంటాము. సో ఈ స్కాన్లో కూడా మనకి ఏమైనా ప్రాబ్లం ఉందా, స్క్రోటంలో కానీ టెస్టిస్లో కానీ వారికోసిల్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, బ్లడ్ సప్లై ఎలా ఉంది, ఇవన్నీ మనకి స్క్రోటల్ డోప్లర్ స్కాన్లో తెలుస్తుంది అనమాట. సో ఈ ఎజోస్పర్మియా ట్రీట్మెంట్ ఏముంటుంది అని అంటే సర్జికల్ స్పర్మ్ రిట్రీవల్ అండి. అంటే ఏంటంటే డైరెక్ట్గా టెస్టిస్ నుంచి మనం ఒక నీడిల్ పెట్టి లోపల టిష్యూ అనేది యాస్పిరేట్ చేస్తామన్నమాట. సో ఈ యాస్పిరేట్ చేసిన టిష్యూలో వచ్చిన స్పర్మ్స్ అనేవి చూసి అందులో ఉన్న బెస్ట్ స్పర్మ్స్ని IVF పద్ధతి ద్వారా వైఫ్కి ఎగ్స్ అనేవి స్టిమ్యులేట్ చేసి ఎగ్స్ రిట్రీవ్ చేస్తామన్నమాట. ఇట్లా రిట్రీవ్ చేసిన ఎగ్స్తో ఈ స్పర్మ్ని కలుపుతాం. సో ఇలా బేబీస్ అంటే బ్లాస్టోసిస్ బేబీస్ అనేవి ఫామ్ చేస్తామన్నమాట. సో IVF పద్ధతి ద్వారా మనకి స్పర్మ్స్ అనేవి లేకపోయినా కూడా స్టిల్ ఓన్ జెనెటిక్ ఫాదర్ అయ్యే ఛాన్స్ అనేది ఉంది. సో ఇలా కొన్ని కండిషన్స్లో ఏంటంటే ఇట్లా టీజా అనే ప్రాసెస్లో కూడా స్పర్మ్స్ అనేవి రావన్నమాట. సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే మనం లాస్ట్ రిసార్ట్ కింద డోనార్ స్పర్మ్ అడ్వైస్ కూడా ఇస్తూ ఉంటాం. అంటే వేరే వాళ్ళ స్పర్మ్ అనేది తీసుకుంటాం అనమాట. సో హోప్ దిస్ వీడియో ఇస్ హెల్ప్ఫుల్. థ్యాంక్ యూ.